ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మీరు ఇంతసేపు పాత నిబంధన పాఠ్యభాగ్యం ఓవర్వ్యూ విన్నారు కదా. ఇప్పుడు నేను మీకు కొత్త నిబంధన ఓవర్వ్యూ చెప్తున్నాను. మలాకి ప్రవచించినట్లు జాన్ ద బ్యాప్టిస్ట్ యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు పుట్టాడు. తర్వాత మన రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టాడు. యేసు ప్రభు పరిచర్యాన్ని తన 30 ఏళ్ళ నుంచి మొదలుపెట్టాడు. అప్పటి నుండి పరిచర్య మొదలయ్యింది. యేసుక్రీస్తు మన పాపాలను కడగటానికి సిలువలో మరణించాడు. తిరిగి 3వ దినాన లేచాడు. లేచి ఏమని చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పాటించండి. నేను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపించాడు. దేవుడు చెప్పినట్లే పరలోకంకు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు. దేవునితో 12 మంది శిష్యులు పనిచేస్తూ ఆయనకి సేవలు చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పినట్టే ఆ 12 మంది శిష్యుల ద్వారా గాస్పల్ మొదలయ్యింది. అప్పటి నుండి చర్చెస్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఎస్టాబ్లిష్ అయిన చర్చెస్ అన్నిటికీ ఈ 12 మంది శిష్యులలో కొంతమంది పత్రికలు రాసి అన్ని చర్చెస్కి పంపించారు. ఇందులో పౌలు 14 పత్రికలు రాశాడు. జాన్ 5 పత్రికలు రాశాడు. పీటర్ 2 రాశాడు. జూడ్ ఇంకా జాకోబు ఒక్కొక్కటి రాశారు. మొత్తం బైబిల్ జరిగిన కాలం 4100 సంవత్సరాల్లో. పాత నిబంధన పాఠ్యభాగం జరిగిన కాలం 3600 సంవత్సరాల్లో. నిశ్శబ్ద కాలం 400 సంవత్సరాల్లో. కొత్త నిబంధన పాఠ్యభాగం 100 సంవత్సరాల్లో. ఇది కొత్త నిబంధన ఓవర్వ్యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.